సీత, మళ్ళీ నేను చూసేది పెళ్లి కూతురుగానే, గుళ్ళోనే. అలాగే పెళ్లి కొడుకు గారు. ఓకే, బాయ్. ఏ పంచదార చిలక, ఏమిటే తెక్కులుగుతున్నావు? అందం ఒలిగిపోగలదు, జాగ్రత్త. ఎవరు? నికాస్తైన మగాడిని. అనుమానం ఉంటే నీ అక్కని అడిగి చూడు. నీకేం కావాలి? నాయాల్ది గొప్ప జోకేశావే. ఆడదానివి మరి అలా అడుగుతావుంటే తెలీదా? కూత మార్చవే కుర్రగుంట. చూడు, ఇంతకాలం నీ అక్క మీద నోట్ల వర్షం కురిపించాను. పాప అది కూడా నా మీద యథాశక్తి వగలు కురిపించింది. ఎంతైనా తినగ తీపి చేదవుతుందంటారు. అందుకే నువ్వు అంటే దానికి హారతి చేసి నిన్ను సొమ్ములో ముంచేస్తాను. కాదనుకో. ఆ రెండో చెంప సరిగ్గా ఉండాలంటే మళ్ళీ నాకు కనిపించకు, జాగ్రత్త. నా యాల్ది ఈ శేషునే కొడతావే, బుస కొట్టి కాటేస్తానే. అవునమ్మా, ఈ రాత్రి అమ్మవారి గుడిలో సీతా జగన్ల పెళ్లి జరగబోతోంది. నేను తప్పకుండా రమ్మని సీత మరీ చెప్పింది. వస్తాను బాబుజీ. నా చెల్లిలో చక్కటి ఇల్లాలు కాపోవటం నా కళ్ళారా చూడాలి. అది నా అదృష్టం. తప్పకుండా వస్తానని చెప్పు. వస్తానమ్మా. ఏం బే, మీరు చెప్పేది నిజానా? నువ్వు చచ్చిన తొట్టుకురు అమ్మవారి గుడిలో ట్యాక్సీ నా కొడుకు పెళ్లి చేసుకోబోతుంది. నాయాల్ది పెళ్లి కాదు, ముందు దాని అంత తెలుసారా? నేను చచ్చాననుకుని నీ పంతం నెగ్గించుకోవటానికే పెడుతున్నావన్నమాట. నేను ఏడ్చి మొత్తుకున్నా నీకేం లెక్కలేదన్నమాట. పేరున్న కుటుంబంలో పరుగుల వాళ్ళ కడుపున పుట్టి ఆ సాని పిల్లని చేసుకోవటానికి సిద్ధపడుతున్నావన్నమాట. పొలానికి సనైనా మనిషి దేవతమ్మ సీత. ఓయ్, నీకు అదే కావాలనుకుంటే నన్ను చంపేసి నా శవానికి నిప్పు పెట్టాడురా. ఆ ఒళ్ళమ్ముకునే బజార్ దాన్ని నా కోడలుగా నేను ఒప్పుకోనరా, ఒప్పుకోలేను. సీత, నువ్వు కళ్ళారా చూస్తే మనసు మాట మార్చుకుంటావు. వస్తానమ్మా. అమ్మా, నాకు అన్యాయం చేయొద్దు. నీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. నన్ను వదిలిపెట్టు. డాక్టర్, ఏం పర్లేదు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబ్జీ, అమ్మని జాగ్రత్త చూసుకో. జగన్, నువ్వు వెళ్ళి. ఓకే. సీత, ఆగు జగన్, ఆగు. నన్ను తాకద్దు. నేను బయలుపడిపోయాను జగన్, నేను బయలుపడిపోయాను. సీత, నేను సీతని కాదు జగన్, నేను సీతని కాదు. కుక్కలు చింపిన విస్తరిని, పశువులు పాడు చేసిన పూల మొక్కని, పెళ్లి కరహతలైన ఆడదాన్ని. నేను ఇక బ్రతకూడదు. ఎంత పని చేశావు సీత, ఎంత పని చేశావు. ఏమో ముందు కలుద్దాం, పెళ్లి చేసుకుని 10 కాళ్ళ పాటు సుఖంగా బ్రతుకుదామని కళ్ళ కన్నా. ఎందుకింత పని చేసావు సీత, ఎందుకింత పని చేసావు? జగన్, నా పుట్టుకు తెలిసి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ నువ్వు నిజంగా దేవుడివే. కానీ
కొన్ని పువ్వులు దేవుడు పూజకి పనికిరావు. అలాంటి అర్హత లేని పువ్వు నేను. అందుకే అందుకే నేను చేసుకునే భాగ్యం నాకు లేదు జగన్, నాకు లేదు. సీత, ఎవరు నీకింత అన్యాయం చేసింది? ఎవరు నేను నాశనం చేసింది? పగపట్టిన శేషు అతని మనుషులు. జగన్, ఆవేశపడకు. మగవాడితో పాటు దైవం ప్రకృతి కూడా కలిసి పగపట్టినప్పుడు నాలాంటి ఆడదాని బ్రతుకు ఇలాగే అంతం కావాలేమో. సీత, సీత, చూసావా గీత, కలిసి ఉంటారని, నాతో కలిసి కాపురం చేస్తారని మాటిచ్చిన నీ చెల్లెలు ఇప్పుడు నా కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోతుంది గీత. అక్క, నువ్వు చెప్పింది నిజం. అక్క, తాళి, పెళ్లి, భర్త మన బ్రతుకులకు ఉండకూడదన్నా నీ మాట అవునన్నట్టు ఆ దేవి కూడా నాకెంత అన్యాయం జరిగినా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. నీ మాట నిజం అక్క. నువ్వే గెలిచావు, నువ్వే గెలిచావు. లేదు సీత, లేదు, గెలిచింది నువ్వే. శీలం విలువ రూపాయల్లో చూసే నాకు అది ప్రాణంతో సమానమని తెలియజేశావు. ప్రేమకు అర్థం లేదనుకునే నాకు ప్రేమ పవిత్రమైనది. పాడైన మనిషి ప్రేమించిన వాడు ముట్టుకోవటానికి అనర్హమైనదని నిరూపించావు. నువ్వే గెలిచావు సీత, నువ్వే గెలిచావు. జగన్, సీత, నేనే గెలి. సీత, 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 నీ ఎదురుగా, నీ సాక్షిగా సీతతో నా బ్రతుకు ముడిపడాలనుకున్నాను. ఆమె తోడితే నా జీవితం అనుకున్నాను. కానీ ఇప్పుడు సీతను పోగొట్టుకున్న నీ జీవం లేని మనిషినయ్యాను. ఇక నాకున్నది, నాలో మిగిలింది ఒక్కటే, పగ. నా సీతను నేల రాసి నలిపివేసిన దుర్మార్గులు అంతం చూడాలి. వాళ్ళ నిలువున చీల్చివేయాలి. అందుకు తగ్గ శక్తిని నాలో దయా దాలి నాశనం చేసి నన్ను ఒక రాక్షసుని చేయి. నా యాల్ది ఎంత గింజుకుని గోలెట్నా అక్క కంటే మంచి సుఖం వచ్చిందిరా. ఎంతైనా చిలక కొట్టని చిన్న గుంట కదా గురు. బద్మాష్, నువ్వు నీ తొత్తులు ఒక దేవతను నేల రాసినందుకు వచ్చాడు. నీ కోలిట యముడు. రే శేషు, ఒక్కొక్కడిని చీల్చి చంపుతాను రా.
హలో పోలీస్ స్టేషన్. ఎవరిది? అయ్యో 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 శేషు. సారీ ఇన్స్పెక్టర్, నన్ను వదిలిపెట్టండి. ఈ ఒక్క నా కొడుకునే నా కస్తీలో పడవనేవాడిని. ఆ తర్వాత నేనే వచ్చి మీకు పట్టుబడతాను. శేషు, ఏదో ఒకనాడు నేను జైలు నుంచి బయటకు వస్తాను. అప్పుడు నేను ముక్కలు ముక్కలు కాకులు పెట్టి చేస్తాను రా. జగన్ అంటే ఎవరంటున్నారా? మానవుడు దానవుడు రా. ముద్దాయి జగన్ అమానుషంగా అతి దారుణంగా బాబుల్ పకీర్ అనబడే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసినట్లుగా నిరూపణైనది. ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద ఉరి శిక్ష విధించడమైనది. జగన్, నీకు ఉరి శిక్ష పడి చాలా అన్యాయం జరిగింది. చూడు, నాకున్న డబ్బు నగలు సర్వస్వం ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళైనా నిన్ను రక్షించుకుంటాను. నేను ఉరి శిక్ష నుంచి తప్పిస్తాను. వద్దు గీత, నా కోసం నువ్వేం తాపత్రయపడద్దు. సీత లేని ఈ లోకంలో బ్రతకాలని ఆశ నాకు లేదు. త్వరలో ఆమెను కలుసుకోవాలన్నదే నా ఆశయం, అదే నా ధ్యేయం. వస్తా. ఎంత పని జరిగిపోయిందిరా బాబు. నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మగతి ఏం కావాలరా? నా కడుపులో ఇంత చిచ్చు పెట్టావేరా నాయన. ఎందుకమ్మా బాధపడతావు? నీకు ఇష్టం లేని ఆడపిల్ల నీ ఇంటికి వాళ్ళగా రావటం లేదు. ఇకనైనా నిశ్చింతగా ఉండు బాబు.